दुःखहर्ता वार्ता विघ्नाची दुर्वी पूर्वी प्रेम నాకైతే గణేశుడు మస్తు నచ్చింది. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय. సో గాయ్స్ మనమైతే ఇప్పుడు జల్పల్లి చౌదరి ఆర్ట్స్లో ఉన్నాం గణేశులను చూడనీకే. సో ఆల్మోస్ట్ అన్ని గణేశుల కలర్ అయిపోయినాయి. నేను ఒక్కొక్క గణేశులను చూపిస్తా. వీడియో అయితే ఎండ్ దాకా చూడుర్రి. క్రేజీ క్రేజీ. మీరు ఇట్లాంటి గణేశులు మళ్ళీ ఎప్పుడు చూడరు అనుకుంటున్నా. సో స్టార్ట్ చేద్దామా? చలో ఇప్పుడైతే ఒక్కొక్క గణేశులను అన్నీ చూపిస్తా, మీరు మిస్ చేయకుండా చూడుర్రి. సో ఈ గణేశునికి హ్యాండ్స్ వచ్చేసి 8 హ్యాండ్స్ ఉన్నాయి. సో ఈ గణేశునికి 3 ఐసెస్ అట్లా పెయింట్ చేస్తుర్రు. సో నెక్స్ట్ లెవెల్ ఆ కట్టెలన్నీ అడ్డం ఉన్నాయని నేనైతే మొత్తం కవర్ చేయలేకపోయినా. ఈ గణేశుడు సో లాయన్స్ పైన హ్యాండ్స్ వేసి కూర్చుండు పురుషత్లా. సో గణేశులు ఇడ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఒక్కొక్క గణేశులు. గణేశునికి పంచ కడితే కానీ గణేశుడు మంచిగా ఉంటాడు. సో ఈ గణేశుని చూడురు, కింద పులిలు వచ్చేసినాయి. గణేశుడు పైన మంచిగా పురుసత్గా కూర్చుండు. సో ఆ పులిలు గణేశునికి గుంజుతున్నట్టు. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడురి నరసింహస్వామిది ఉంది. కింద గణేశుడు వెంకటేశ్వర స్వామి లాగుండు. సో ఈ గణేశుడివి చాలా మంచిగా ఉండు. కింద స్నేక్స్ వచ్చేసి సేమ్ వెంకటేశ్వర స్వామి పాముల మీద ఎట్లా వండుకుంటాడో సో ఆ టైప్లో ఈ గణేశుడు. ఈ గణేశుని వెనకాల ఇంకా బ్యాక్గ్రౌండ్ రాలేదు. బ్యాక్గ్రౌండ్ ఉంటే మొత్తం గణేశునిది మొత్తం అర్థమైపోతుంది ఏంది ఏంది కథ అనేది. సో ఈ గణేశుడు హోమం చేస్తుండు. సో గణేశుని దగ్గరకు పోయి చూద్దాం. కింద చూడురి రాయి పైన గణేశుడు మొత్తం ఆరెంజ్ కలరు. దూరంకి వెళ్ళి చూస్తే కానీ మస్త్ అట్రాక్ట్ ఉంది గణేశుడు. ఈ గణేశునికి అయితే వెనకాల లింగంకి ఇంకా కలర్ వేయలేరు. నేను ఆల్మోస్ట్ అయితే లింగం అనుకుంటున్నా. సో వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ వస్తుందో మనకి అంత క్లారిటీ లేదు. దీని వెనకాల ఉన్న గణేశుడివి నెక్స్ట్ లెవెల్ ఉండే కానీ కట్టెలు అడ్డం ఉన్నాయి, కట్టెలు ఇప్పలేరు అట్లా అని. సో నేను చెప్పిన కదా ఒక్కొక్క గణేశులు అన్నీ నేను చూపిస్తా అని. అట్లనే ఒకసారి ఈ గణేశుని చూడురి. గణేశుని ఒళ్ళు అయితే అమ్మవారు కూర్చుంది. రెడ్ కలర్ మొత్తం గణేశుడు నెక్స్ట్ లెవెల్ మా అమ్మ. ఈ గణేశుడు అయితే సేమ్ అమ్మవారి రూపంలో అయితే గణేశుడు ఉండు. గణేశుడు మంచి పీట మీద కూర్చుండే ఏమో తెలియదు కానీ ఈ షెడ్లో అయితే 2 కండ్లు సరిపోవు గణేశులను చూడడానికి. ఈ గణేశుడు నంది మీద కూర్చోండి. పైన బ్యాక్గ్రౌండ్ కొమరెల్లి మల్లన్న బ్యాక్గ్రౌండ్ వెనకాల మొత్తం లింగాలు అవి ఇవి ఉన్నాయి. సో ఒక్కొక్క గణేశునికి అలగ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఓహో సో ఈడ గణేశులు చేసేటోళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళకైతే హ్యాండ్స్ అప్ అనాలి. సేమ్ ఈడ రియల్ మనుషులు ఎట్లుంటారో సో అట్లా తయారు చేస్తారు. సో ఈ గణేశుని పక్కన మంచి అయ్యప్ప స్వామిలాగా కూర్చుండు గణేశుడు. పక్కన పులి వచ్చేసి దూరంకి వెళ్ళి చూస్తే కానీ మస్తు ఉండే. పెద్ద షెడ్లో పెట్టాలి ఖుష్ అనుకో. ఈ గణేశుడు ఒక దిక్కు గణేశుని ఫేస్ వచ్చింది, ఒక దిక్కు శంకరుడు ఫేస్. ఒక 30-40 గణేశులు అయితే ఉంటాయి ఈ షెడ్లా. కానీ అన్ని గణేశుల దగ్గర కట్టెలు అయితే ఇప్పలేరు. అట్లా అని నేను ఒక్కొక్క గణేశులకు చూపిస్తున్నా మీకు. ఈ గణేశుడు చూడురి, ఒక దిక్కు ఒక కలర్, ఒక దిక్కు ఒక కలర్. శివుడు గణేశుడు అట్లుంది గణేశుడు అయితే. నాకు నచ్చిన గణేశుడు ఇదే అన్నమాట. ఒక్కటేసారికి నేను ఫిదా అయిపోయినా. పక్కన అమ్మవారు, పక్కన గణేశుడు. క్రేజీ ఉండే గణేశుడు అయితే మా ఇంటికాడ తెచ్చి పెడితే కానీ మంచి సెలబ్రిటీస్ వచ్చి వీడియోలు తీసుకొని పోతారు. అట్లా అని మా ఇంటికాడ పెడతలే ఈ గణేశుని. నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ చేస్తే ఈ గణేశుని పెట్టనికే. నంది మీద శివుడు పార్వతి కూర్చున్న గణేశుడు. సో ఆ టైప్లో ఈ గణేశుని అయితే తయారు చేసిర్రు. సో ఈ లెఫ్ట్ సైడ్లో అయితే శివుడు, రైట్ సైడ్లో అయితే పార్వతి. సో అట్లా అయితే రెడీ చేసిర్రు గణేశుని. కానీ ఈ ఆర్టిస్ట్ ఏమనాలి బాయ్, నెక్స్ట్ లెవెల్ చేస్తారు ఈడ చౌదరి ఆర్ట్స్లా. చూడురు గణేష్. సో ఈడ ఇట్లాంటి గణేశుడు ఉంటా. ఖాళీ చందమామ మీద గణేశుడు అమ్మవారు ఇద్దరు కూర్చురు. నెక్స్ట్ లెవెల్ గణేశుడు. క్రేజీ గణేశుడు రాధాకృష్ణ గణేశుడు. సో చూసిరా మూన్ మీద కూర్చుండు గణేశుడు. సో రాధా గణేశుడు సేమ్ కృష్ణుని టైప్ ఉండు గణేశుడు అయితే. ఇంకా దగ్గరికి వెళ్ళి తీద్దామంటే మొత్తం కట్టెలు అడ్డం ఉన్నాయి. అట్లా అని తీసలే మనం గణేశుడు. నెక్స్ట్ ఇంకా అయితే ఏమో ఈ రాఖీల పండుగ అయిపోతే గణేశులు క్రేజీ అన్ని కట్టెలు ఇప్పేస్తారు. నెక్స్ట్ లెవెల్ గణేశుడు అయితే నెమలి మీద కూర్చుండు. పైన బి నెమలి దేవుడు గణేశుడు. సో అట్లా వచ్చింది బ్యాక్గ్రౌండ్ గణేశుడు. ఈ గణేశుడు హంస మీద కూర్చుండు. వెనకాల మొత్తం పూల బ్యాక్గ్రౌండ్.
ఈ గణేష్ వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామిది, గణేశుడు బి అట్లే కూర్చుండు. ఈడ గణేషులన్నీ చూపిద్దామంటే అన్నీ కట్టెలేమి ఇప్పలేరు, అట్లా అని అన్నీ ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయిపోయినాయి. ఇంకా కొంచెమే టైం ఉంది, జల్ది వచ్చి బుక్ చేసుకోరి. అట్లనే గణేశుని మీద అమ్మవారు, కింద గణేశుడు అట్లుంది. కొడుకు అమ్మ ఎట్లుంటారో ఈడ బి అట్లే, పైన అమ్మవారు కింద కొడుకు అట్లా. ఇన్స్టా 360 పెద్ద స్టిక్ ఉంటుంది, దాంతో మొత్తం కవర్ చేసేస్తుండే నేను. ఇన్స్టా 360 తేలే అని మస్తు హట్ అయినా నేను. అట్లా అని ఈడ గణేషులు పెద్ద పెద్దగా ఉన్నాయిగా, ఇన్స్టా 360 తోటి కవర్ చేయవచ్చు. ఈ గణేశుడు ఏనుగు అయితే నా అంత ఉండే, ఖాళీ ఏనుగే నా అంత ఉంటాయి. గణేశుడు అన్నీ ఒక 20 feet పైనే ఉన్నాయి. ఈడ గణేశులు అన్నీ మనం పెట్టుకోవాలి మినిమం బడ్జెట్. గణేశుడు కావాలంటే చౌదరి హార్ట్సే రావాలి మామ. అట్లాంటి గణేశులు ఉంటాయి, మంచి బస్తీ ఖుషి అయిపోతుంది అనుకోరి గణేశుని చూసి. పైన శివుడు, కింద గణేశుడు. చలో ఇప్పుడు గణేశులు అయితే అన్ని చూసేసినాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్